హలో అండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా? మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నా అండి. పన్నీర్ పీస్ తీసుకున్నా, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, అలాగే మిల్ మేకర్ వాటర్లో నానబెట్టుకుంటాను. ఇప్పుడు ఈ ప్యాన్లో చేసుకుంటా అండి బిర్యానీ కూడా. ఇందులో చేస్తే బాగా వస్తుంది. ఇందులో రైస్ కడిగి పెట్టుకున్నా అండి. రైస్ కడిగి పెట్టుకొని కొంచెం సాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క, అదే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి అవి, నెక్స్ట్ అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సగం ఉడికించుకోవాలండి. 50% ఉడికాక సాల్ట్ కూడా వేసుకోవాలి. పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పన్నీర్ని ఇందులో వేసేసుకుందామండి. ఫస్ట్ సింగిల్గా ఒకటే వేస్తానండి ఎప్పుడు కూడా. నేను కొన్ని ప్యాన్స్కి అంటుకుంటుందండి అడుగున, అందుకోసం నేను ఒక టేస్ట్ చూసుకొని అప్పుడు మొత్తం వేసుకుంటా. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుంటాం. మెల్లిగా కలుపుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ తీరుతుంది చూసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసుకోవాలండి. పన్నీర్ పీసెస్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసుకుంటున్నాను అండి. బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి మొత్తం ఫ్రై అవుతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బ్రౌనిష్ కలర్ బాగా వస్తుందండి. ఇలానే చేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేటప్పుడు మనం టమాటోలు, క్యారెట్ 2 కూడా వేసేసుకుందామండి. ముందుగా టమాటోలు వేసుకుంటామండి. నేనైతే టమాటోలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. అప్పుడు క్యారెట్ వేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నామండి. కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు అంటాము. కల్లుప్పు అంటామండి మేము. కొందరు రాళ్ళుప్పు అంటారు, కానీ కల్లుప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇది ఇలా ఫ్రై అవుతుంది. మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తారండి. బయటకు చూడండి, వర్షం పిచ్చగా వచ్చేస్తుందండి. స్పర్గా వస్తుంది. అస్సలు ఆగట్లేదండి. ఈరోజు మార్నింగ్ నుంచి అలా వస్తూనే ఉంది. ఆ ఫ్లవర్స్, ఆ వర్షం ఎక్సలెంట్గా ఉంది కదండి. ఇప్పుడు మనం క్యారెట్ కూడా వేసేసుకుందామండి. క్యారెట్ వేసుకొని లోపల పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. కుక్ చేసుకుంటే కొంచెం బాగా కుక్ అవుతుంది. దమ్ పెట్టుకుంటాం కదండి, ఇప్పుడే కొంచెం మొత్తం ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటే కుక్ అయిపోతే బాగుంటుంది. దమ్ పెట్టుకునే దానికి లాస్ట్ ఒక కొంచెం 90% వరకు కుక్ అయిపోతే 10% దమ్లో కుక్ అవుతుంది, బాగుంటుంది. అలాగే మిల్ మేకర్ కూడా తీసుకొని వాటర్ తీసుకోవాలండి. వాటర్ మొత్తం తీసుకొని మీకు కూడా చేసుకోవాలనిపిస్తే ఇంట్లో ఫాస్ట్గా చూడగానే చేసేసుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా ఎంతో ప్రేమగా చేసుకొని తినొచ్చండి. నాన్ వెజ్ కన్నా అద్భుతంగా ఉంటుంది. పన్నీర్ కూడా వేసేసుకుందామండి. లెమన్ వాటర్ కూడా కొంచెం పిండుకుంటున్నానండి. ఇందులో కూడా పిండుకుంటున్నా. నెక్స్ట్ రైస్ ఉడుకుతుంది కదా, రైస్లో కూడా పిండుతానండి. కారం, పసుపు అలాగే గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ అది మిక్స్ అయ్యింది వీడియోలో. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను అండి. దీన్ని ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. కొంచెం వాటర్ వేసుకొని దగ్గర పడేలా, ఆయిల్ తేలేలా
చేసుకొని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను దమ్ పెట్టుకోవడానికి. కరెక్ట్గా నాకు వచ్చింది. నెక్స్ట్ ఈ రైస్ 90% ఉడికిస్తుంది అనుకోండి, మనం దానిలో వేసేసుకుందాం. ఆ గ్రేవీలో బాగుంటుంది. పన్నీర్ మిల్ మేకర్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. రైస్ని ఇందులో వేసేసుకుందామండి. కొంచెం పన్నీర్ కర్రీ తీసుకుందాం అండి అందులోది. ఇలా దమ్ చేసుకోవడానికి రైస్ మొత్తం వేసేసుకుందామండి. నేను లేయర్స్ ఏం పెట్టుకోవట్లేదండి. ఇలా అయినా కూడా చాలా బాగుంటుంది. ఒక లేయర్ తర్వాత రైస్ వేయడం, మళ్ళీ ఇంకొక లేయర్ వేయడం, మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి ఆయిల్ ఇంకా గ్రేవీ. ఇలా అయితే కొంచెం వైట్ రైస్లా, బగారా రైస్లా మొత్తం కలర్ఫుల్గా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మసాలాలు ఏమన్నా వేసుకోవాలనుకుంటే ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడే క్యాప్ పెట్టేసానండి మొత్తం వేసేసి. దీనికి దమ్ ఎలా పెడతానంటే చూపిస్తాను చూడండి. ఇలా చపాతీ కాల్చుకునే దాని మీద పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక 15 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందామండి. 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు నాకైతే పన్నీర్ చాలా ఇష్టం అండి. ఈ పీస్ని ఇలా తీసుకొని, ఇది మాత్రం నా కోసమే తీసుకున్నాను అండి, నిజంగా చెప్తున్నా. సూపర్ టేస్ట్ ఉందండి. అయిపోయిందండి మన దమ్ బిర్యానీ, పన్నీర్ మిల్ మేకర్ దమ్ బిర్యానీ. మీరు కూడా చేసుకొని వేడిగా తినేసేయండి. పక్కన ఆనియన్స్, లెమన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.